ఈ లవర్స్ డే రోజు ప్రేమికులు ఎక్కడైనా పార్కుల్లో కనిపిస్తే బజరంగ్ దళ్ వాళ్ళు వచ్చేసి టక్కున అక్కడే ఆన్ ది స్పాట్ పెళ్లి చేస్తూ ఉంటారు. ఇది లీగలా ఇల్లీగలా అండి? అంటే ఒకటండి, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులో ఇద్దరు మేజర్ అయిన వ్యక్తులు, అంటే అబ్బాయి 21 ఇయర్స్ నిండి ఉండాలి, అమ్మాయికి 19 ఇయర్స్ ఉండాలి. నేను చెప్పేది ఇద్దరి మధ్య అంగీకారంతో, నేను చెప్పేది ఇద్దరి మధ్య అంగీకారంతో స్వేచ్ఛగా సంతోషంగా ఎక్కడికైనా తిరగచ్చు, పార్కైనా కావచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి పెనవేసుకుని ఉంటాయి. మనం మనం పెరిగిన వాతావరణంలో సంస్కృతి సాంప్రదాయాలు పెనవేసుకుని ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఇది లవర్స్ డే రోజు కాదు అనేది ఒక ముద్రపడింది. ఓకే. ఇప్పుడు జనరల్గా పార్కులో తిరగరా, రేపు ఇవాళ ఇప్పుడు రండి, ఇప్పుడు నేను చూపిస్తాను, తిరుగుతారు, అది ఎవరిష్టం వాళ్ళది. లవర్స్ డే సందర్భంగా చేయటం అనేది అది ఒక ఆనవాయితీగా వస్తున్నట్టుంది. మా చిన్నప్పుడు లవర్స్ డే అనేది కూడా నాకు తెలియదు, ఓపెన్ చెప్పాలంటే. మాకు పెరిగిన కొంది ఇది లవర్స్ డే అంట అని. లవర్స్ డే ఏంటండి, మనకి ఇండియన్ వాళ్ళకి లవర్స్ డే అండి గారి గుద్దు డే. కాకపోతే నాకు రోజు లవర్స్ డే. నేను రోజు మా అమ్మని ప్రేమిస్తా, నా భార్యను ప్రేమిస్తా, నిన్ను ప్రేమిస్తా, నా దేశాన్ని ప్రేమిస్తా, దానికేముంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు వెళ్ళి ఒక అమ్మాయిని బలవంతంగా తాలిబొట్టు కట్టిస్తే, అమ్మాయి కనుక వాళ్ళు ప్రెజర్ చేసి ఆ తాలిబొట్టు కట్టించుకుందనుకోండి, అది బలవంతం వివాహం చెల్లదు, లీగల్గా అయితే చెల్లదు. అలా కాకుండా వాళ్ళిద్దరూ కొంతమంది తెలివిగా లవర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి కావాలని చెప్పి పార్కులోకి వెళ్ళి ఇప్పుడు ఉదాహరణకు అమ్మ నాన్న ఒప్పుకోరు అనుకోండి, ఆ టైంలోనే పార్క్కి వెళ్తున్నారు. అప్పుడు నేను చూసి అనుకోండి, ఇప్పుడు ఇందిరా పార్క్ మాకు దగ్గరే, ఆ టైంలో వీళ్ళు తీసుకెళ్లి దగ్గరుండి గుళ్ళో వివాహం చేసి ఆర్య సమాజంలో వివాహం చేస్తే చెల్లుబాటు అవుతుంది. అలా కాకుండా తాలిబొట్టు కట్టి అని చెప్పి బలవంతంగా అమ్మాయి మెడలో తాలిబొట్టు బలవంతంగా కట్టించారు అనుకోండి, అది ఎట్లా చెల్లుతుంది, చెల్లదు కదా. సో వివాహానికి కూడా కొన్ని పరిమితులు, హద్దులు ఉంటాయి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం. అంతేగాని నువ్వు సంపూరా తాలిబొట్టు కట్టు ఈ టయానికి ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చో పార్క్కి కట్టు అని కట్టాడు అనుకోండి, అది చెల్లదు, భార్యాభర్తలు అయినట్టు కాదు. కాకపోతే ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా ప్రతి యువత గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ ఒక్కరోజు పార్క్ వెళ్ళకపోతే నీకు వచ్చే నష్టమే ఉంది, దేశం ఏమైనా గుడ్డిపోతుందా? మిగతా రోజుల్లో పో, నేను ఎవడు కొట్టాడు, అది కూడా మనం గౌరవించాలి కదా. చట్టపరంగా అయితే అదేమి చల్లదండి.